సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో మీరు కూడా చూసే ఉంటారు. అసలు వీళ్ళు ఎందుకు ఇంత దారుణంగా ఉన్నారు అని అనిపిస్తుంది. ఆయనకి 3 కూతుర్లుంటే 3 కూడా రాకుండా ఆయన చనిపోతే లైక్ క్రిమేట్ చేయమని చెప్పేసి అందులో ఒక్క అమ్మాయి మాత్రమే 5100 ఎన్జిఓకి ట్రాన్స్ఫర్ చేసిందంట. అంతే, ఇంకా వాళ్ళు వచ్చి చూడడం కానీ పార్టిసిపేట్ చేయడం కానీ ఏం లేదు. అసలు ఆయన ఈ లాస్ట్ స్టేజ్ లో 3 కూతుర్లు ఉండి కూడా అనాథాశ్రమంలో ఉండడమే ఒక బ్యాడ్ థింగ్ అంటే, ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు రాకుండా ఉన్నారు. అసలు ఆయన ఎంత ఫీల్ అయి ఉంటాడు, నాకు 3 ఉన్నారు ఏం లాభం అని అనుకుని ఉంటాడు కదా. నార్మల్ గా ఊళ్ళో ఎవరో చనిపోయారు అని తెలిస్తే కూడా వెళ్ళి చూసి వస్తాము, వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడొస్తాము. అలాంటిది ఓన్ ఫ్యామిలీ మెంబర్, ఓన్ ఫాదర్ చనిపోయినప్పుడు వీళ్ళు అట్లా ఎట్లా ఉండగలిగారు? మేబీ అనొచ్చు వాళ్ళకి ఏమైనా గొడవలు ఉన్నాయేమో, అతని వల్ల వీళ్ళు ఎంత ప్రాబ్లం ఫేస్ చేశారో అట్లాంటివి అనుకుని ఉండొచ్చు. బట్ ఎంత అయినా కూడా మన ఓన్ ఫాదర్ అయినప్పుడు అసలు వాళ్ళు నిజంగా మనుషులైనా కాదా అని అనిపిస్తుంది. అది కూడా మళ్ళీ ఆమె డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఎప్పుడు అయిపోతుంది క్రిమేట్ చేయడము, చెప్తే మేము ఫుడ్ తింటాము అని చెప్పేసి అడిగిందంట. ఈమెకి అది ట్రెడిషన్ అట్లా ఫాలో అవ్వాలి అని తెలుసు, కానీ వాళ్ళ ఓన్ ఫాదర్ చనిపోతే రావాలి అని తెలీదా? కనీసం 3లో ఒక్కరైనా వచ్చుంటే బాగుండేది కదా. ఒక సైడ్ ఏమో అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళ పేరెంట్స్ ని మంచిగా చూసుకోవాలి అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు, మంచిగా చూసుకుంటున్నారు. ఇది అందరూ ఇట్లా ఉన్నారని చెప్పలేము. ఇంకొక సైడ్ ఏమో ఇట్లా ఉన్నారు. ఇది చూస్తే నాకే బాధేస్తుంది, అయ్యో అనిపిస్తుంది ఆ పెద్ద ఆయనని చూస్తే. అసలు ఇలాంటివి చూసినప్పుడు ఏం అనుకోవాలో, ఎట్లా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాదు.